హలో! నమస్తే! అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఆడియన్స్ అసలు అడిగిన క్వెషన్స్. నాకు అందరిలో అడిగిన దాంట్లో తనుజని అడిగిన క్వెషన్స్ చాలా అంటే ఒక టిపికల్‌గా ఉన్నాయనిపించింది. టిపికల్ క్వెషన్స్ అయితే తనుజని అడిగారు అని అనిపించింది. చాలా అంటే చాలా టిపికాలిటీ ఉంది తనుజని అడిగిన క్వెషన్స్‌లో ఆడియన్స్. సో ఎందుకు అంత టిపికల్‌గా అడిగారు? అసలు తనుజకి సపోర్ట్ చేయడానికొచ్చారా వీళ్ళు? అపోజ్ చేయడానికొచ్చారా అనేదైతే అర్థం కాలేదు. అట్లా అలాంటి క్వెషన్స్ అడిగారనమాట. మేబీ అంటే అందరూ అడగాల్సిన క్వెషన్సే గానీ, మేబీ ఆ క్వెషన్స్ బయటకొచ్చినాక అడిగుంటే బావుండేది. ఇలా అయితే ఇలా టాప్‌లో ఉన్న అమ్మాయిల్ని ఈ క్వెషన్స్ అడగడం వల్ల కొంచెం ఓటింగ్ ఛాన్స్ మారే అవకాశం గూడా ఉంది. సో, ఇలాంటి క్వెషన్స్ అడగడం కరెక్టే. ప్రతి ఫ్యాన్ బేస్ అంటే ఐ మీన్ ప్రతి ఒక్క ఆడియన్‌కి చూసే ఆడియన్‌కి గానీ, నెక్స్ట్ తనకున్న సెపరేట్ ఫ్యాన్ బేస్‌కి గానీ, వీళ్ళందరికీ ఈ క్వెషన్స్ అడగాలి అనే ఉంది. కానీ ఇప్పుడు కాకుండా ఈ క్వెషన్స్ అన్నీ బయటకొచ్చిన తర్వాత అడిగి ఉంటే ఒక లెక్క ఉండేది. కానీ ఇప్పుడు ఇలాంటి క్వెషన్స్ అడగడం వల్ల మేబీ తనుజ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందేమో. అంటే బయట నా గురించి టాక్ ఇలా నడుస్తుందనే ఎఫెక్ట్. ఓకే. ఎఫెక్ట్ పడొచ్చు ఆర్ ఇలా నడుస్తుందా టాక్, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. 1 వీకే కదా అని. 1 వీకే కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనే థాట్ తనుజకు రావచ్చా? సో, ఇలాంటి విషయాల గురించి చర్చించుకుందాం. ఫస్ట్ అయితే దీని గురించి మాట్లాడే ముందు ప్లీజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జానూస్ వరల్డ్. ఇన్ కేస్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు వీడియో ఫాలో అవ్వండి. ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మన ఛానల్ని పూర్తిగా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ పూర్తిగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియోస్ అన్నీ చూసే ప్రయత్నం అయితే చేయండి. మీరు వీడియోస్ మొత్తం చూడడం వల్ల నా వాచ్ అవర్స్కి అయితే, మన ఛానల్ వాచ్ అవర్స్కి అయితే హెల్ప్ చేసినట్లు అవుతారు. నెక్స్ట్ మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. అలానే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అయితే ఇంకొంచెం మందికి సజెస్ట్ అవుతుంది. అలా సజెస్ట్ అవ్వడం వల్ల మనకైతే ఇంకొంచెం రీచ్ వస్తుంది, వ్యూస్ పెరిగే అవకాశం ఉంది, మన ఛానల్ కూడా గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. సో ప్లీజ్ ఇదొకటి మీరు మన ఛానల్ కోసం చేయాల్సింది. ఆల్రెడీ మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ అనేది చాలా అవసరం. ఇంకా ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. అసలు తనుజని ఆడియన్స్ ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, తనుజ ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చింది, తనుజ ఏమన్నా డిఫికల్ట్గా ఫీల్ అయిందా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి, లేకపోతే ఏమన్నా డిసప్పాయింట్ అయిందా, క్వశ్చన్స్ ఇలా అడిగారు ఏంటి అని ఏమన్నా డిసప్పాయింట్ అయిందా తనుజ అనేది చూద్దాము. అసలు ఇంకా ఏం జరిగిందంటే, ఇప్పుడు నెక్స్ట్ గేమ్ పెట్టారు కదా, ఆ గేమ్లో తనుజ టాప్లో ఉండే తనుజ తర్వాత ఇమ్మాన్యుయల్ అండ్ సంజన గారు, వీళ్ళిద్దరూ నెక్స్ట్ ఇద్దరు సేమ్ ఉన్నారనమాట. తనుజ తర్వాత సంజన గారు అండ్ ఇమ్మాన్యుయల్ ఇద్దరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. తనుజ అయితే టాప్ ప్లేస్లో ఉంది లీడింగ్ బోర్డ్లో. అయితే తనుజ 335 పాయింట్స్ అంటే 335 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో అయితే టాప్లో తనుజ ఉంది. నెక్స్ట్ 320 పాయింట్స్తో అంటే 320 పాయింట్లతో ఇమ్మాన్యుయల్ అండ్ సంజన ఇద్దరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అదే వీళ్ళిద్దరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇప్పుడు ఓట్ అప్పీల్ అవకాశం బిగ్ బాస్ కల్పించారనమాట. బిగ్ బాస్ తనుజకు అంటే టాప్ 2లో కదా ప్రతి ఒక్కరు ఓటింగ్ వెళ్ళేది. ఇప్పుడు ఫస్ట్ ఇమ్మాన్యుయల్ అండ్ డెమన్ పవన్ అలానే వెళ్ళారు. ఫస్ట్ 1, 2 వాళ్ళు టాప్లో ఉన్న ఇద్దరు. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు అండ్ తనుజ, వీళ్ళిద్దరు టాప్ 1, 2లో ఉన్నారు. అప్పుడు అంతే వెళ్ళారు. సో ఇప్పుడు టాప్ 1, 2లో ముగ్గురు ఉన్నారు, ఇద్దరు కాదు. ఇద్దరంటే వాళ్ళిద్దరినే పంపించేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఉందైతే ఇద్దరు కాదు, ముగ్గురు కదా ఉన్నది. ముగ్గురు ఎవరెవరంటే, ఒకటి తనుజ ఆల్రెడీ టాప్ 1లో ఉంది కాబట్టి 335 పాయింట్స్తో తనుజ ఫిక్స్. నెక్స్ట్ 320 పాయింట్స్తో 320 పాయింట్లతో ఇమ్మాన్యుయల్ అండ్ ఈ సంజన గారు వీళ్ళిద్దరూ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరిలో ఎవరిని పంపించాలి అనేది కన్ఫ్యూజన్ ఇప్పుడు. అయితే బిగ్ బాస్ అయితే వీళ్ళిద్దరిలో ఎవరి పేరు చెప్పలేదు. ఈ ఆఫర్ అంటే ఎవరిని, సంజన గారిని పంపించాలా, ఇమ్మాన్యుయల్ని పంపించాలా అనేది బిగ్ బాస్ అనౌన్స్ చేయలేదు. ఏం చెప్పారంటే తనుజకి ఇచ్చారు, బంపర్ ఆఫర్ అనమాట ఇది. తనుజకి ఇచ్చారు. టాప్ 2లో ఇద్దరు 320 పాయింట్స్తో సెకండ్ ప్లేస్లో సంజన గారు అండ్ ఇమ్మాన్యుయల్ ఉన్నారు. వాళ్ళిద్దరిలో నీతో పోటీ పడడానికి ఓట్ అప్పీల్ ఛాన్స్ని ఒక్కరిని నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు అని తనుజ చెప్పింది. అది తనుజకి బిగ్ బాస్ చెప్పారనమాట. అలా చెప్పగానే తనుజ అయితే మ్యాక్స్ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, తనుజ ఎవరిని సెలెక్ట్ చేసింది అనుకుంటారు. ఇప్పటి వరకు 4 ఉన్నారు. ఆ 4లో అంటే ఐ మీన్ కళ్యాణ్, డెమోన్ పవన్, తనుజ అండ్ ఇమ్మాన్యుయల్, వీళ్ళు 4 ఆడుతున్నారు. వీళ్ళు 4 మంచి గేమ్స్ ఆడుతున్నారు, ఒక్క మాట మీద ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఇలా ఆడుతున్న ప్రకారం అందరూ ఊహించింది ఏంటంటే,
మ్యాక్స్ తనుజ ఇమ్మాన్యుయల్‌ని సెలెక్ట్ చేసుకుంటది అని ఓట్ అప్పీల్‌కి. కానీ తనుజ అందరికి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిందనమాట. ఎవరిని ఇమ్మాన్యుయల్‌ని సెలెక్ట్ చేసుకోలేదు. సంజన గారిని ఓట్ అప్పీల్‌కి సెలెక్ట్ చేసుకుంది. మంచిగానే సెలెక్ట్ చేసుకుంది ఓట్ అప్పీల్‌కి. సో ఇప్పుడు ఓటింగ్ ఇంకా తనుజ, సంజన గారిని సెలెక్ట్ చేసుకోవడంతో ఇప్పుడు ఓట్ అప్పీల్ ఛాన్స్ అయితే ఆడియన్స్‌ని ఎదుర్కొనే ఛాన్స్, ఓట్ అప్పీల్ ఛాన్స్ సంజన గారికి అండ్ తనుజకి వీళ్ళిద్దరికి వచ్చింది. సో వీళ్ళిద్దరూ ఆడియన్స్‌ని ఎదుర్కోవడానికి పోయారు. ఇంకా వీళ్ళిద్దరు ఆడియన్స్‌ని ఎదుర్కోవడానికి పోయాక సంజన గారైతే చాలా చెప్పారు. మీ వల్లే సంజన గారైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఎమోషనల్ అయిపోయారు. మీ వల్లే మేము ఇక్కడి వరకు వచ్చాము. అసలు మీరు చూడట్లేదంటే ఒక ఆడియన్స్ అనేవాళ్ళు లేకపోతే ఈ బిగ్ బాస్ లేదు. ఈ షో మీద మేము లేము. అసలు ఏదీ లేదు. మీరు చూడడం వల్లే మాకింత హైప్ కానీ, ఈ షోకి ఇంత క్రేజ్ కానీ మీ వల్లే వచ్చింది. కేవలం మీరు చూడడం వల్లే వచ్చింది. మీకే రుణపడి ఉండాలి అని సంజన గారైతే చాలా ఎమోషనల్ అయిపోయారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అని కృతజ్ఞతలు తెలిపారనమాట సంజన గారు. సో అదే రీతిలో సంజన గారైతే ఎలా తెలిపారో తనుజ కూడా అలానే ఫీల్ అయ్యి చెప్పింది. సో వీళ్ళిద్దరైతే ఆడియన్స్ని చాలా వెల్కమింగ్ చేశారు. చాలా బాగా మాట్లాడారు ఆడియన్స్ గురించి. అసలు ఆడియన్స్ గొప్పదనం ఏంటి, వాళ్ళు చూడడం వల్ల ఈ షోస్కి హైప్ వస్తుంది అనేది కరెక్టే. సంజన గారు ఆ కరెక్ట్ పాయింట్ని ఖచ్చితంగా ఈ స్టేజ్ మీద సంజన గారు ఆ కరెక్ట్ పాయింట్ని తీయడం నాకైతే చాలా బాగా నచ్చింది. ఆడియన్స్ లేకపోతే ఏ షో అయినా నథింగ్. ఆడియన్స్ ఉన్నంతసేపే ఏ షోకైనా హైప్. సో ఆడియన్స్ని కరెక్ట్గానే చెప్పారు. ఆడియన్స్కి సంజన గారు తను మాట్లాడిన విధానం ఆడియన్స్తో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో వాళ్ళిద్దరిలో సంజన గారి కంటే కొంచెం తనుజకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్నట్లుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళలో కొంచెం తనుజ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్లున్నారు. అయితే బిగ్ బాస్ ఏం చేశారంటే ఆడియన్స్ ముందు రాగానే ఆడియన్స్ని అయితే ఒక రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగానమాట. 3 క్వశ్చన్స్. కైండ్నెస్, ఇంటెలిజెన్స్, కరేజ్, ఈ మూడిట్లో ఏది ఇంపార్టెంట్ అని అయితే ఆడియన్స్ని ఒక క్వశ్చన్ అడిగారు బిగ్ బాస్. నెక్స్ట్ అడిగిన తర్వాత వీళ్ళ తనుషాని అంటే సంజన గారిని అడిగారనమాట క్వశ్చన్. ఏంటంటే మీకు ఈ బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ కనిపించాయా, మీలో మీకు మార్పు ఎక్కడైనా కనిపించిందా, ఏం మార్పులు అవి, ఎలా మార్పు అసలు చెందారా లేదా, లేకపోతే అంతకుముందు ఉన్నట్లే ఉన్నారా అని అనే రీతిలో అడిగారనమాట సంజన గారిని అండ్ తనుజని బిగ్ బాస్ అడిగారు. అయితే తనుష చెప్పింది, బిగ్ బాస్ క్వశ్చన్ అడిగారు కదా, అంటే మీలో ఏమైనా మార్పు వచ్చిందా అని. అయితే తనుష చెప్పిందనమాట తనలో వచ్చిన మార్పు ఏంటంటే తనుజ అసలు ఎవరితో ఉండే అమ్మాయి కాదంట, ఇంతమందితో ఉండే అమ్మాయి కాదంట, లోన్లీగా ఉండే అమ్మాయి అంట, ఎలోన్గా ఉంటే ఇష్టపడుతుందంట, ఓన్లీ లోన్లీగా ఉంటేనే ఇష్టపడుతుందంట. అలాంటి అమ్మాయి ఇంతమందితో ఇక్కడ కలిసిపోయింది. సో చాలా మార్పు వచ్చింది. ఇక్కడ నేను అలా ఎలోన్గా ఉండే అమ్మాయిని, అట్లా ఉండే అమ్మాయిని ఇక్కడికి వచ్చాక చాలా మారిపోయాను, అందరితో కలిసిపోతున్నాను, ఇక్కడ ఇంతమందితో కలిసి ఉన్నాను అని అయితే అదే తనుజ చెప్పింది బిగ్ బాస్కి. నెక్స్ట్ సంజన గారేమో అసలు నాకు ఇంత ఓపిక ఉందని నాకు ఇక్కడే తెలిసింది, అసలు నేను చాలా ఓపికగా ఉన్నాను, ఇక్కడ ఓపిక పడుతున్నాను కూడా. సో చాలా ఓపిక నేర్చుకున్నాను బిగ్ బాస్లోకి వచ్చాక. పేషెన్సీ అనేది పెరిగింది. పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు కదా. సో పేషెన్స్ అనేది పెరిగింది. అసలు నాకు ఇంత పేషెన్స్ ఉండదు బయట అని అయితే సంజన గారేమో పేషెన్స్ గురించి అండ్ తనుషనేమో అందరిలో కలవడం గురించి అయితే చెప్పారు. ఇది వాళ్ళలో వచ్చిన చేంజెస్ అని చెప్పారు, వాళ్ళలో వచ్చిన మార్పులు. ఇంకా తినేమో అందరిలో కలవలేని అమ్మాయి అందరిలో కలవడం ఒకటి ప్లస్సే కదా అది. నెక్స్ట్ అంటే ఇంట్రోవర్ట్ లాగా ఉన్న అమ్మాయి కొంచెం ఎక్స్ట్రావర్ట్ అయిందని అర్థం ఇక్కడికి వచ్చిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి సంజన గారికి కోపం ఎక్కువంట. అసలు ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు కూడా చెప్పారు సంజన గారికి కోపం ఎక్కువ, అసలు ఇక్కడ ఇంత పేషెన్స్గా ఉంటుందని ఇమాన్యుయల్కి చెప్తే ఇమాన్యుయల్ జోక్ వేశారు కదా, అంటే ఇది నార్మల్ కోపం అయితేనే ఈవిడ ఇలా ఉన్నాయంటే అదే అసలు కోపం అయితే ఎలా ఉంటుందో అని. సో అంత కోపాన్ని తగ్గించుకొని ఇక్కడ పేషెన్స్గా ఉండడం అంటే చాలా గ్రేట్. సో సంజన గారు కూడా నాలో ఈ మార్పు వచ్చింది అని చెప్పారు. సో ఈ రెండు చెప్పుకోదగ్గ మార్పులే, చెప్పుకోదగ్గ విషయాలే. అలా మారడం అంటే చాలా కష్టం. ఆ మార్పు చూపించాలి. సో వాళ్ళిద్దరు ఆ మార్పు అయితే ఖచ్చితంగా చూపించారు. అయితే నెక్స్ట్ ఏమో బిగ్ బాస్తో మాట్లాడారనమాట. ఆడియన్స్తో బిగ్ బాస్ మాట్లాడారు. ఏంటంటే వీళ్ళిద్దరికి ఓట్ అప్పీల్ చేసుకున్న ఛాన్స్ ఎవరికో ఒకళ్ళకి వస్తుంది. సో ఆ నిర్ణయం వాళ్ళ చేతిలో ఉంది, మీ చేతిలో ఉంది, ఆడియన్స్ చేతుల్లో ఉంది. ఇంకా ఎవరికి ఓట్ అప్పీల్ ఛాన్స్ ఇవ్వాలి అనే నిర్ణయం ఆడియన్స్ చేతుల్లో ఉంది. సో వాళ్ళకైతే ఫ్లకార్డ్లు ఇచ్చారనమాట ఆడియన్స్కి. రెడ్ ఫ్లకార్డ్స్ అండ్ బ్లూ ఫ్లకార్డ్స్ 2 ఇచ్చారు. ఇచ్చి మీరు ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కలర్ వాళ్ళకి ఎత్తండి. అంటే తనుజకేమో రెడ్ ఫ్లకార్డ్ ఎత్తాలి, లేదు సంజన గారికి సపోర్ట్ చేయాలి అంటే బ్లూ ఫ్లకార్డ్ ఎత్తాలి. అయితే చాలామంది కొంచెం తనుజ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉండడంతో ఎక్కువ రెడ్ ఫ్లకార్డ్స్ వేసాయి. సో ఆడియన్స్ ఎక్కువ రెడ్ ఫ్లకార్డ్స్ ఎత్తారనమాట, బ్లూ ఫ్లకార్డ్స్ ఎత్తలేదు అంతగా.
కాబట్టి ఇప్పుడు మళ్ళీ తనుజకే ఓటు అప్పీల్ ఛాన్స్ వచ్చింది. పాపం సంజన గారికి ఓటు అప్పీల్ ఛాన్స్ అనేది రాలేదు. ఎక్కువ తనుజ ఫ్యాన్ బేసే ఉండడం వల్ల అక్కడ తనుజకైతే ఓటు అప్పీల్ ఛాన్స్ వచ్చింది. కానీ కొంచెం సంజన గారికి రాకపోవడం నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఈసారి సంజనకు వచ్చి ఉంటే బాగుండేది. ఆల్రెడీ తనుజ ఒకసారి అప్పీల్ చేసుకుంది కాబట్టి ఓటింగ్. అయితే ఇంకా తనుజ రెడ్ ప్లకార్డ్స్ ఎక్కువ రావడంతో తనుజ అయితే తను ఓటు అప్పీల్ చేసుకుంది. నెక్స్ట్ ఓటు అప్పీల్ చేసుకున్న తర్వాత ఇంకా తనుజని కొన్ని క్వశ్చన్స్ ఆడియన్స్ అడగడం మొదలుపెట్టారు. అయితే ఒక ఆడియన్ అడిగారు లేసి, మీరెందుకు అలా జెన్యున్గా మీరెందుకు అలా ఏడుస్తారు, మీ ఏడుపు జెన్యున్గా అనిపించదు, ఫేక్ అనిపిస్తుంది, ప్రతిదానికి ఏడుస్తారని ఒకళ్ళైతే క్వశ్చన్ అడిగారు. అడిగినప్పుడు ఈవిడ సమాధానం చెప్పారు. చాలా మంచిగా చెప్పారనిపించింది తనుజ గారు చెప్పిన సమాధానం. ఏంటంటే, మా అమ్మమ్మ వాళ్ళని నేను ఎప్పుడూ వదలలేదు, ఒంటరిగా ఎప్పుడు ఉండలేదు, నా పక్కన మా అమ్మమ్మ ఉండాలి, వాళ్ళందరినీ వదిలేసి నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు సడన్గా వేరే వాళ్ళు ఒక మాట అనేసరికి ఎవరికి చెప్పుకోవాలో నాకు తెలీదు. ఇంకా ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేసేది. అలా ఏడ్చినప్పుడు కూడా నేను చాలాసార్లు నాకు నేను చెప్పుకునేదాన్ని, ఎందుకు ఇలా ఏడవడం, ప్రతి దానికి ఏడవకూడదు, ఇలా ఏడవడం కరెక్ట్ కాదు అని నాకు నేను చెప్పుకునేదాన్ని. అయినా నా ఏడుపు ఆగేది కాదు. సో ఇందులో ఏం ఫేక్ లేదు, మొత్తం జెన్యూనే అని తనుజ క్లారిటీ ఇచ్చేసింది అందరికీ, ఆడియన్స్కి. అడిగిన ఆడియన్కి క్లారిటీ ఇచ్చింది, మనందరికీ చూసే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది తన ఏడుపు గురించి. ఇంకా నెక్స్ట్ ఆ క్వశ్చన్ అయిపోగానే ఒక ఆడియన్ కూర్చొని మరో ఆడియన్ లేచి తనుజని ఇంకో క్వశ్చన్ అడిగారనమాట. ఇది కూడా నాకు కొంచెం ఏంటి అంత లైక్ ఒక హెల్తీ క్వశ్చన్స్ తనుజని అడగలేదు అనిపించింది, అన్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అనిపించింది. ఇదేంటంటే ఒక మల్టీ షేడ్స్ గురించి అడిగినట్లు అనిపించింది. ఏంటంటే మీ బాండు బన్నీ గారి బాండు డే 1 నుంచి చాలా బాగుండేది, నాన్న అనే పిలుపు. బట్ రిలేషన్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మీరు మారిపోయారు. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మీరు మారిపోయారు. అలా ఎందుకు మారిపోయారు? వైల్డ్ కార్డ్స్ వచ్చి మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టారా? ఇలా అయితే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మీరు ఏమన్నా మారిపోయారా? ఒకవేళ మీ బాండ్ జెన్యూన్ అయితే అలా మారిపోవాల్సిన అవసరం ఉండదు కదా ఎవరు ఏదన్నా అని అన్నారు. అంటే తనుజ దీనికి కూడా మంచి ఆన్సర్ ఇచ్చింది. ఏంటంటే మారిపోవడం కాదు, కానీ డే 1 నుంచి రిలేషన్ ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది. కానీ మేమిద్దరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాము. కానీ ఆ సపోర్ట్ చేసుకునే టైంలో నాన్న అనే పిలుపు ఒక సింపతి క్రియేట్ చేస్తుంది. సో అలాంటి సింపతి లేకుండా నేను భరణి సార్ అని పిలవడం మొదలుపెట్టాను. ఆ నాన్న అనే పిలుపు తప్పితే డే 1 నుంచి రిలేషన్ ఎలా ఉందో అలానే కంటిన్యూ అయింది మా రిలేషన్ అనేది. సో ఇందులో ఏం ఫేక్ లేదు, మాది జెన్యున్ బాండే. డే 1 రిలేషన్ అట్లుంది, ఇప్పుడు కూడా అట్లనే ఉంది. కానీ నాన్న అనే పిలుపులో సార్ అనే పిలుపు వచ్చింది అన్నట్లుగా ఆవిడ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. భరణి సార్ విషయంలో ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా బాగుంది. తనుజ వాళ్ళు ఎంత టిపికల్గా అడిగినా ఇవి కొంచెం బాగానే చెప్తున్నారు అని అనిపించింది. ఈ మల్టీ షేడ్స్ అంటే ఏమన్నా కొంచెం అవాక ఇద్దాం అనుకున్నారు, కానీ అలాంటిది ఏం లేదు. అది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. అంటే ఆ సింపతి క్రియేట్ అవ్వకూడదని, నాన్న అనే బాండ్ అలా సింపతిగా క్రియేట్ అవ్వకూడదని మాత్రమే ఇలా చేశాను అని చెప్పింది. నెక్స్ట్ తనుజని ఇంకొక క్వశ్చన్ అడిగారనమాట ఆడియన్. ఏంటంటే, మీరు ఇమ్మాన్యుయల్ని అసలు నా ఫ్రెండే కాదన్నారు, మళ్ళీ ఇంకొకసారి కొంచెం ఫ్లిప్పింగ్స్ గురించి అనేది మాట్లాడారనమాట. కానీ ఆ ఫ్లిప్స్ కూడా కాదు, ఒక ఫ్రెండ్ విషయంలోనే, గేమ్ విషయంలోనే అయితే కాదు. అయితే ఫ్రెండ్ అని ఒక దగ్గర అన్నారు, ఇంకో దగ్గర ఏమో అసలు నువ్వు నా ఫ్రెండే కాదని అలా మొహం చెప్పేశారు. అది మీ ఫ్రెండ్ కాదా, ఎందుకు అలా 2 మాటలు మారుస్తారు అని అడిగారనమాట ఒక ఆడియన్ అయితే మన బెస్ట్ ఫ్రెండ్ మనకి కోపం వచ్చినప్పుడు ఫ్రెండ్ కాదని ఏదో ఒక మాట అంటాం కదండి. సో నేను అలా ఫ్రెండ్ కాదని అయితే చెప్పాను అని ఈవిడ చెప్పిందనమాట తనుజ వాళ్ళకి. చెప్తే ఆడియన్ కూడా మళ్ళీ దానికి గట్టిగానే సమాధానం ఇచ్చాడు. అంటే అలా ఫ్రెండ్ కాదని మీరు ఎలా చెప్తారు, నేనైతే అలా చెప్పను, అవసరమైతే అక్కడ నుంచి వెళ్ళిపోతాం, కానీ అలా ఫ్రెండ్ కాదు అని అలా చెప్పలేం కదా మొహానే అని ఆ ఆడియన్ అన్నారు. అన్నప్పుడు తనుజ ఏం చెప్పిందంటే, నేనైతే అలా వెళ్ళిపోనండి, నా వల్ల అవ్వదు, నా కోపం అప్పటికప్పుడు నేను వాడికి చూపించాలి అంటే నేను ఏదో ఒక మాట అనాలి. సో ఆ కోపంలో నువ్వు అసలు నా ఫ్రెండ్వే కాదు, నువ్వు అసలు నా బెస్ట్ ఫ్రెండ్వే కాదు, నువ్వు నా ఫ్రెండ్వే కాదు, నువ్వు నాకు సపోర్ట్ చేయట్లేదు అని నేను అట్లా మొహాన్ అనేసాను. నేనైతే అక్కడ నుంచి అలా వెళ్ళిపోలేను అని తనుజ ఆన్సర్ ఇచ్చింది ఆ ఆడియన్కి కూడా. కానీ వీళ్ళు ఎందుకు తనుజని ఇంత ఫ్లిప్ క్వశ్చన్స్, ఇంత టిపికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారా అని నాకైతే పర్సనల్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మీరు చేయండి. టార్గెట్ లాగా అడుగుతున్నారా, లేకపోతే ఎవరైనా చెప్పినట్లు అడుగుతున్నారా నాకు అర్థం కాలేదు వీళ్ళందరూ అడిగిన క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ బయట అడుగుంటే చాలా బాగుండేది, కానీ లోపల అడగడం వల్ల నాకైతే టిపికల్గా అనిపించింది. బయటకు వచ్చేసిన తర్వాత అడిగితే ఒక లెక్క, కానీ వీళ్ళు రాకముందే అడుగుతున్నారనమాట. ఆడియన్ అయితే సపోర్ట్ చేశాడు. మేబీ మళ్ళీ అడగడానికి ట్రై చేశాడు, అసలు వదలట్లేదు. మేబీ తనుజాని అట్లా టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నాడేమో ఆయన అని అనిపించింది నాకైతే.
ఏంటంటే మీకు సపోర్ట్ చేశారు ఇమాన్యుయల్ ప్రతి దాంట్లో. మీరెందుకు అట్లా చేస్తున్నారు అంటే, నేను సపోర్ట్ చేయలేదంటే, మీరెక్కడ చేశారు మేడం సపోర్టు అనంది. నేను కూడా వాడి సపోర్ట్ అంతేం తీసుకోలేదు అని తనుజ చెప్పింది. మీకు సపోర్ట్ చేశారు మేడం అంటే, నాకు సపోర్ట్ చేశారంటే, యెస్ మేడం అని గట్టిగా చెప్పాడు. అయితే ఓకే సార్ సపోర్ట్ చేస్తే చేశాడు. బట్ మాకక్కడ తేడా వచ్చింది కాబట్టి మేము అట్లా అనుకున్నాం. వాడు నాతో మాట్లాడడానికి రాలేదు. నేను తనతో మాట్లాడడానికి రాలేదు. మళ్ళీ తర్వాత ఓకే అనుకున్నాం. మళ్ళీ మేము మాట్లాడుకున్నాం. "నువ్వు నా ఫ్రెండ్ రా" ఇలా అని మేమిద్దరం మాట్లాడుకున్నాం. మళ్ళీ కలిసిపోయాం. ఇట్స్ ఓకే అని తనుజ చెప్పేసిందనమాట. కానీ ఇంత టార్గెటింగ్ క్వశ్చన్స్ అయితే నేను ఎవరి దగ్గర చూడలేదు. కానీ ప్రజెంట్ తనుజని టార్గెటింగ్ క్వశ్చన్స్ ఎందుకు అడిగారో వీళ్ళు, మరిన్ని ఇంకా చాలా లైవ్‌లో ఇంకా క్వశ్చన్స్ అడిగారనమాట. తనని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అడిగారు. ఆవిడ ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అడిగారు తనుజని. బట్ తనుజ అంతేమి ఇబ్బంది పడలేదు. ఇబ్బంది పడకుండా ఆన్సర్ చేసిందనమాట. అంటే ఇబ్బంది పడుతుంది కానీ లైక్ వాళ్ళకి నేను ఆన్సర్ చేయాలి, ఆన్సర్ ఇవ్వాలనే థాట్‌తోనే ఆన్సర్ చేసింది తనుజ అయితే. అయితే ఇంకా వాళ్ళలా మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా బిగ్ బాస్ ఆడియన్స్‌తో మీరు మాట్లాడే సమయం పూర్తయింది అని అనౌన్స్ చేశారనమాట. అనౌన్స్ చేయగానే తనుజ అంది, "మీ ఓట్స్ నాకు చాలా అవసరం. మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఇంకా 1 వీకే ఉంది ఓటింగ్. ప్లీజ్ అందరూ ఓట్ చేయండి" అని అయితే తనుజ చెప్పారు. ఇంక అలా చెప్పగానే లోపలికొచ్చేసింది. లోపలికి వచ్చి రాగానే కళ్యాణ్ అయితే ఇంకా స్టార్ట్ చేశాడనమాట క్లాస్ పీకడం. "భరణి గారి మాట వినొద్దు నువ్వు. నీ ఆట నువ్వు ఆడు. నువ్వు గేమ్‌లో ఉండాలి" అని అయితే స్టార్ట్ చేశాడు. మేబీ తనుజకి కళ్యాణ్ తన మంచి కోసమే చెప్తున్నాడు. కానీ వీళ్ళిద్దరు టాపర్, విన్నర్, రన్నర్ అయ్యి ఉండి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకున్నట్టు అని అనిపిస్తుంది. ఎవరు విన్నర్ అవుతారో, ఎవరు రన్నర్ అవుతారో తెలియట్లేదు. సో, ప్రెజెంట్ తనుజ ఇలాంటి అడిగిన క్వెషన్స్‌కి అయితే నాకైతే చాలా డిఫికల్ట్‌గా అనిపించింది. మీకెలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. అసలు కరెక్టా? కాదా? తనుజని అలా ఆడియన్స్ అడగడం కరెక్టా? కాదా? నాకైతే టార్గెటింగ్ క్వెషన్స్ లాగా అనిపించింది. మీకు టార్గెటింగ్ క్వెషన్స్ లాగా అనిపించిందా? లేకపోతే ఎలా? ఈ క్వెషన్స్ అన్ని బయటకొచ్చాక అడిగితే నాకు ఓకే గానీ, లోపల ఉన్నప్పుడు అడగడం వల్లే నాకు టార్గెటింగ్ అనిపించింది. అంటే తను చెప్పే మాటలు ఒకళ్ళకి నచ్చొచ్చు, ఒకళ్ళకి నచ్చకపోవచ్చు. అదేదో బయటకొచ్చాక ఆన్సర్స్ చెప్తే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు చెప్తే ఓటింగ్ మీద ప్రభావం పడే ఛాన్స్ ఉందని నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో తనుజ విషయంలో ఈ టార్గెటింగ్ క్వెషన్సా లేకపోతే అడగడం కరెక్ట్‌గా అడిగారో మీరు గూడా కామెంట్ చేయండి. సో, థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ సపోర్ట్ చాలా అవసరం. మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు మన ఛానల్‌కి. ప్లీజ్ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్‌లో ఉంచుకోండి. మనం ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేయగానే అప్పుడే వెంటనే వీడియో వచ్చేస్తదనమాట. సో, ఇంకేమన్నా ఉందా చెప్పేది? నా వాయిస్ కొంచెం స్పీడ్‌గా మాట్లాడుతున్నానని నాకే అనిపిస్తుంది. సో, ఇంకా మాట్లాడే కొద్దీ కొంచెం తగ్గించుకుంటూ మాట్లాడతాను. ఇంకా ఒక బిగ్ బాస్ అయిపోవస్తుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎక్కడెక్కడి నుంచి వీడియోస్ కావాలి. సో, ఇవి నాకు మీరు కామెంట్ చేస్తే గనుక ఖచ్చితంగా ఆ వీడియోస్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి మీకు ట్రై చేస్తాను. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ అడుగుతాను. సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ ఫాలో అవ్వండి. సో, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీ స్వరూప. మరో వీడియోతో మీ ముందుకొస్తాను.